హాయ్ ఫ్రెండ్స్, మీరు నిద్రపోతున్నప్పుడు గది పూర్తిగా చీకటిగా ఉంటుందా లేదా లైట్ వేసుకొని పడుకుంటున్నారా? ఒక చిన్న అలవాటు మీ హార్మోన్స్ మీద భారీ ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో చీకట్లో నిద్రపోవడం నిజంగా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుందా లేదా అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్తే మన శరీరంలో ఒక ప్రత్యేకమైన హార్మోన్ ఉంటుంది. దాని పేరు మెలటోనిన్. ఇది స్లీప్ హార్మోన్గా ప్రసిద్ధి చెందిందని కూడా చెప్పొచ్చు. ఇక ఇది రాత్రి సమయంలో ఎక్కువగా విడుదల అవుతుంది. ముఖ్యంగా చీకట్లో ఉన్నప్పుడు ఇది బాగా ఉత్పత్తి అవుతుంది. కానీ ఫ్రెండ్స్, మీరు లైట్ వేసుకొని పడుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ మెదడు ఇంకా పగలు ఉన్నట్టు ఫీల్ అవుతుంది. దానితో మెలటోనిన్ విడుదల తగ్గిపోతుంది. దాంతో మీకు నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. ఇక మన కళ్ళల్లో ఉండే రిసెప్టర్స్ వెలుతురు ఉన్నప్పుడు మెదడుకి సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ సిగ్నల్స్ వల్ల మెలటోనిన్ విడుదల తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, అదే సమయంలో స్ట్రెస్ హార్మోన్ అయిన కోర్టిసోల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది పెరగడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే ఉదయం అలసటగా ఉంటుంది. అలాగే హార్మోన్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, చీకట్లో పడుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా? మెలటోనిన్ బాగా రిలీజ్ అవుతుంది. దానితో పాటు డీప్ స్లీప్ వస్తుంది. ఇంకా బాడీ రిపేర్ సరిగా జరుగుతుంది. అలాగే బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకా స్కిన్ గ్లో కూడా అవుతుంది. ఇక లైట్ వేసుకొని పడుకుంటే ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్? నెమ్మదిగా స్లీప్ డిస్టర్బ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హార్మోన్స్ బ్యాలెన్సింగ్గా ఉండవు. అలాగే లాంగ్ టర్మ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి మంచి నిద్ర కోసం ఏం చేయాలో తెలుసా ఫ్రెండ్స్? గది పూర్తిగా చీకటిగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే మీ మొబైల్ స్క్రీన్ను దూరంగా పెట్టుకోండి. అలాగే పడుకునే ముందు లైట్స్ తగ్గించండి. అలాగే అవసరమైతే ఐ మాస్క్ కూడా వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్, చీకట్లో నిద్రపోవడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయో లేదో అనే విషయం. అవును ఫ్రెండ్స్, ఇది మీ శరీరానికి చాలా మంచిది. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. వీటితో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో.